నీ భవిష్యత్తే పాడైపోతుందిరా. అది తప్పుడు మనిషిరా. వదులు నానమ్మా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రిషి, నా మాట విన్నా అన్నా. రే, నా మాట విని మాతో రారా రిషి. రే రిషి. రిషి, నాన్న చెప్తున్నాను, నా మాట వినరా. నేను వినను, నాకు అమ్మే కావాలి. యష్, రిషిని నిన్ను నమ్మి పంపించాను యష్, నన్నే మోసం చేస్తావా? మీరు నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నేనెందుకు ఇష్టపడనో తెలుసా? ఇందుకే ఇప్పుడు మీరు చేసిన పనికే. మీ బుద్ధేంటో నాకు తెలుసు కాబట్టే మీ నుంచి నా కొడుకుని దూరంగా ఉంచుతున్నాను. మీ అమ్మ తప్పుడు మనిషి అని నా కొడుక్కి చెప్తావా? అసలు నువ్వు అమ్మవేనా? సింధు, రిషి ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ చేశావు? వాడు నీతో ఉంటే వాడి భవిష్యత్ ఏమవుతుందో అని భయపడుతున్నాను. వాడు ఏం చదువుకుంటానంటే అది చదివించగలవా? చెప్పు. ఆ స్తోమత నీకుందా? యష్, గుర్తుపెట్టుకో, రిషిని నాన్నకు మించిన కొడుకుగా ఈ అమ్మ తీర్చిదిద్దుతుంది. ఆ విషయంలో నువ్వేం భయం పెట్టుకోకు. నిజంగా నువ్వు భయపడాల్సింది రిషి ఫ్యూచర్ గురించి కాదు, శశి ఫ్యూచర్ గురించి. నువ్వు మీ అమ్మ రిషి మీద పెట్టే శ్రద్ధ శశి మీద పెడితే చాలా మంచిది. యష్, ఇంకోసారి నువ్వు రిషిని చూడాలనొస్తే రా, నేనేం కాదనను. కానీ ఇలా నీతో బయటికి మాత్రం పంపించే ప్రసక్తే లేదు. అమ్మా, 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 ఆగమ్మా. అమ్మా, ఆగమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అయ్యో, అమ్మా, వదినా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, మాట విను. అమ్మా, ఆగమ్మా. అమ్మా, ఏం చేస్తున్నావు? చెప్తుంటే వినబెట్టుదా మాగు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తావా? నానమ్మని దొంగ చాటుగా కలవాల్సిన పరిస్థితి నాది. నాకు ఎంత కర్మ పట్టింది అసలు. వదినా. అయ్యో, వదలండి. అది జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు కష్టపడి పిల్లల్ని పెంచింది నేను. ఇప్పుడేదో రిషిని మాయ చేసి లాక్కొని నన్ను కలవనీయకుండా నా మీద అది పెత్తనం చేస్తుందా? నన్ను అవమానిస్తుందా? చెప్పేది విను. నేను రిషి మీద ప్రేమని చంపుకోలేక దొంగ చాటుగా అయినా సరే వాణ్ణి కలవాలని ఆతృతగా వెళ్తే అక్కడ నన్ను అడ్డుకుంటుందా? అది నా కొడుకుని నాకు తెలియకుండా ఎత్తుకెళ్తారా అని నన్ను తిడుతుందా? అది కన్నందుకే దానికి రిషి మీద అంత హక్కుంటే పెంచిన ఈ నానమ్మకి ఇంకెంత హక్కుండాలి వాడి మీద? చెప్పండి, ఇంకెంత హక్కుండాలి? ఇప్పుడు నువ్వు అరిచి కేకలేసేంత మాత్రాన
ప్రయోజనం ఏం లేదు. మన ప్రవర్తనను బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? దాని విషయంలో నేనేం తప్పుగా ప్రవర్తించాను చంద్ర. తప్పులన్నీ చేసింది ఆ సింధు. ఇంకా తప్పు మీద తప్పు చేస్తుంది ఆ సింధు. నన్ను వేలెత్తి చూపిస్తావా? అది కాదు, అది కాదు బాబు. ఏం చేస్తా చెప్పేది విను. నాకు కోపం ఇంకా పెరిగిపోతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా వదిలేయమ్మా. ఎందుకింత ఆవేశపడుతున్నావు? ఏంట్రా వదిలేసేది? ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? ఎలా వదిలేస్తాననుకున్నావురా దాన్ని? అసలు అసలు నేను దానికి ఏం ద్రోహం చేశానురా? నన్ను ఇంతలో ఏడిపిస్తుంది అది. కోడలుగా సింధుని నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో నీకు తెలియదరా? మనం వద్దు వద్దు అని చెప్తున్నా అదే కదరా వాళ్ళ మేనత్తని నిర్దోషిగా నిరూపించడం కోసం ఆ సిద్ధార్థ గాడితో నానా చండాలం చేసింది. దాని ప్రవర్తన వల్లే కదరా నీకు విసుగొచ్చి భార్యగా అది అవసరం లేదని దాని మెళ్ళ తాళిని నువ్వు తెప్పేశావు. ఎప్పుడైనా అది మన కుటుంబానికి నాకు గాని భర్తగా నీకు గాని విలువ ఇచ్చిందా? చెప్పరా, విలువ ఇచ్చిందా? లేదు, విలువ ఇవ్వలేదు. ఎంతసేపు దాని పుట్టిల్లో దాని మేనత్త అదే కదరా దాని లోకం. మొన్న స్కూల్ దగ్గర కూడా ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఆ సింధు చేసిన పాడు పనికి నన్ను పిల్లల్ని కూడా తప్పు పట్టారా? దాని పెంపకంలో రిషికన్ని దాని పాడు బుద్ధులే వస్తాయిరా. పాడైపోతాడు రా వాడు, పాడైపోతాడు. వాడి భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుందిరా. అదేరా నా బాధంతా, అదేరా నా బాధంతా. ఆ సింధు బ్రతుకున్నంత వరకు రిషిని మనకి దగ్గర కానివ్వదురా. మన శశిని కూడా లాక్కెళ్తుందిరా అది. అది చేస్తేనే గాని మన పిల్లల భవిష్యత్తు బాగుపడదు. ఇప్పుడు వెళ్ళి నేను దాన్ని చంద్ర, దాన్ని వదలను చంద్ర. సింధుని చంపడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా దాము? అవును, నాకు పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది.